నమస్తే అండి, నా పేరు శేష్ బాబు. మాది రామరెడ్డిపల్లి గ్రామం, నందిగాం మండలం, ఎన్టీఆర్ జిల్లా. మీరు ఇప్పుడు చూస్తున్న పండు పేరు గ్యాక్ ఫ్రూట్ అండి. దీన్ని హెవెన్ ఫ్రూట్ అని అలా కూడా పిలుస్తారు. ఈ ఫ్రూట్ బెనిఫిట్స్ వచ్చేసరికి మన ఇప్పుడు ఉన్న ఫ్రూట్స్లో పరంగా ఎంతో మెడిసిన్ వాల్యూ తగిన పండు గ్యాక్ ఫ్రూట్ అండి. ఈ పండు వచ్చేసరికి ఇది క్యాన్సర్ పరంగా బాధపడుతున్న వారికి ఎంతో ఆరోగ్యకరంగా ఉపయోగపడుతుంది. ఇది పక్వానికి వచ్చే టైంకు 4 దశల్లో మారుతుందండి. ఒకటి గ్రీన్ కలర్, సెకండ్ స్టేజ్ ఎల్లో, థర్డ్ ఆరెంజ్, ఫోర్త్ పింక్ కలర్. ఈ 4th స్టేజ్లో వచ్చినప్పుడు మనకి ఒక్కొక్క కాయ వచ్చేసరికి 10 నుంచి 15 గ్లాసుల వరకు అవుతుందండి. కేజీ సుమారు వెయిట్ వచ్చరికి 700 గ్రాముల నుంచి కేజీ వరకు వెయిట్ ఉంటుంది. ఈ పండులో లైకోపిన్, బీటా కెరోటిన్ అనే పోషక విలువలు ఉండటం వలన ఈ యొక్క పండు అనేది ప్రాముఖ్యత చెందింది. ఈ పండులో అధికమైన పోషక విలువలు ఉండటం వలన ఈ పండు మేజర్గా క్యాన్సర్ పరంగా బాధపడే వారికి, హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్లకు, కంటి చూపు ప్రభావం తగ్గుదల అనేది వయసు ప్రభావం వల్ల ఎవరికైనా అది సహజం అండి. కొద్దిగా దాని ఆయుష్ అనేది తగ్గిస్తుంది. అలానే బ్యూటీ పార్లర్ సంబంధించి చర్మం అనేది యుక్త వయసుగా ఉండే విధంగా ఈ పండు అనేది తోడ్పడుతుంది. ఈ పండులో లైకోపిన్ అనేది టమాటా కన్నా 40 రెట్లు అధికం, క్యారెట్ లో కన్నా బీటా కెరోటిన్ అనేది 10 రెట్లు అధికంగాను, విటమిన్ సి అంటారండి. మనిషికి రోగ నిరోధక శక్తి అనేది ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు. ఇమ్యూనిటీ పవర్ అండి, అది మనకి నారింజ, లెమన్ ఇటువంటి వాటిల్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ గా మనం ఆరెంజ్ తో పోలిస్తే దాంట్లో 40 రెట్లు పరంగా దీనికి అధిక వాల్యూస్ ఉన్నాయండి. అయితే సైంటిఫిక్ గా ఈ పండు అనేది ఏంటంటే మిగతా పండ్లతో పోలిస్తే, మిగతా పండ్లు డైరెక్ట్ బనానా కానివ్వండి, డ్రాగన్ కానివ్వండి, ఇటువంటి పండ్లు డైరెక్ట్ గా మనం తీసుకోవచ్చు. ఈ పండు అనేది ఏంటంటే అండి ఎల్లో కలర్ స్టేజ్ కానివ్వండి, ఆరెంజ్ కలర్ దశలో ఉన్నప్పుడు మనం ఫ్రూట్ పరంగా కర్రీ పరంగా యూజ్ చేయొచ్చు ఈ ఫ్రూట్ ని. అలానే ఫైనల్ స్టేజ్ రెడ్ కలర్ దశలో ఉన్నప్పుడు దీన్ని జ్యూస్ పర్పస్ గా యూజ్ చేయొచ్చు అండి. ఇది నేను ఈ యొక్క సాగు చేయడానికి కూడా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఉన్న కాలమాన ప్రకారం మన భారతదేశంలో క్యాన్సర్ పరంగా చాలా మంది బాధపడుతున్నారు. అటువంటి పేదవారు కానివ్వచ్చు, ధనిక వారు కావచ్చు అండి, అందరూ బాగుండాలన్న కాన్సెప్ట్ తో నేను ఈ యొక్క పండుని ఒక 25 సెంట్లలో గత 20 నెలల కిందట సాగు చేయడం జరిగింది. నాకు మన సాలిడ్కి, మన క్లైమేట్కి సక్సెస్ఫుల్ అవ్వటం వలన నేను ఈ యొక్క పంటను మళ్ళీ ఎక్స్టెన్షన్ ఒక 6 ఎకరం ఎక్స్టెన్షన్ చేశానండి.